రాష్ట్రంలో బీసీల కోసం ఎంతోమంది పనిచేశారు. మరి మన రాష్ట్రంలో కూడా మొదటి ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి బీసీలకు భారత రాజ్యాంగంలో ఏవైతే హక్కులు పొందుపరిచినారో ఆ హక్కుల కోసం బీసీలకు చెందే విధంగా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో హక్కులు ఉండాలని అందరినీ చైతన్యం చేస్తూ విద్యార్థులకు ముఖ్యంగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ ఉంటే విద్యాపరంగా ముందుకు కొనసాగుతూనే రాజకీయంగా కొట్లాడతారని చెప్పేసి హాస్టళ్ల అభివృద్ధి కోసం విద్యార్థులను వెంట ఉండి అవి స్కాలర్షిప్లు రిలీజ్ అయ్యే విధంగా పోరాటాలు చేశారు. అనంతరం రాజకీయంగా ఉంటేనే అంబేద్కర్ గారు చెప్పినట్టు మాస్టర్ ఆఫ్ ది అంటే అధికారం చేతిలో ఉంటే